రైట్. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత క్యాబినెట్ మినిస్టర్ కూతురు కొండా సుష్మ చేసిన కామెంట్స్‌ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మీకేమనిపిస్తుంది ఆ కామెంట్స్ చూసిన తర్వాత, విన్న తర్వాత కావచ్చు? ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది దానికన్నా ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు కదా! హ్మ్. 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 వాళ్ళేమంటారు దాన్ని? హ్మ్. కాంగ్రెస్‌లో మాకు కొద్దిగా డెమోక్రసీ ఎక్కువ. హ్మ్. స్వతంత్రం ఎక్కువంటారు. అవును. స్వతంత్రం. ప్రజాస్వామ్యం ఎక్కువంటారు. అవును. నేనేమంటున్నా, ఇది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏం చెప్తున్నంటే, హ్మ్. వర్గపోరు గురించి కొట్లాడట్లేదాయన. హ్మ్. లేదు తన ఆధిపత్యం గురించి కొట్లాడట్లేదు. హ్మ్. ఆయన ఏ విషయాలు ఎత్తి చూపెడుతున్నాడంటే, టోటల్‌గా రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిన విషయాలు చూపెడుతున్నాడు. హ్మ్. అది అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కిందికి రాదండి అది. హ్మ్. ఆ కోణంలో మనం చూడొద్దిది. ఇప్పుడు ఒక ఒక జిల్లాల ఆధిపత్య పోరు నడుస్తుంది ఇప్పుడు. ఆ హ్మ్. అమ్మాయిది ఆధిపత్య పోరే. హ్మ్. ఎవరామె మాట్లాడుతున్నది. కొండా సరే సుష్మిత. ఆ! ఎవరు ఆమె పటేల్. ఆ! ఆ అమ్మాయి ఏమంటుంది? ఆయనకి ఎమ్మెల్యే ఎట్లా చెప్తారు? దట్ ఈస్ అవును. క్లియర్ కట్ మనకు ఆధిపత్య పోరు అది. రాజకీయాలలో ఓకే. నేను హ్మ్. ఆ అమ్మాయి విషయాలు నేనంత సీరియస్‌గా తీసుకుంటలేను. హ్మ్. నేను ఇయాల రాజగోపాల్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో కుంభకోణాలు జరిగినాయి. ల్యాండ్ మాఫియా జరిగింది. ఆ! మ ఏంది ఈ 22 కింద పెట్టినయన్నీ దాంట్లో 40% రేవంత్ రెడ్డి తింటుండు. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనం ఇంటున్నాం గదా! హ్మ్. ఇవన్నీ ఇంటున్నాం గదా! సో, మనకేంటి అనంటే దీస్ ఆర్ ఆల్ మనం దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. హ్మ్. ఇది ఆధిపత్య పోరు గాదు. ఇది వర్గ పోరు గాదు. ఇది హ్మ్. కేవలం పరిపాలనలో ఉన్నటువంటి ఈ ఏందంటే అక్కడ ఉన్నటువంటి ఆ అవును. వీక్‌నెస్‌ని చెప్తున్నాడు. కానీ అక్కడ వీక్‌నెస్. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎక్కువగా బయట నుంచి వచ్చిన పార్టీ నేతలకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నాడు. సొంత కార్యకర్తలకి పట్టించుకోవట్లేదని బలంగా చెప్తున్నారు తప్పించి సార్ ఇక్కడ 22A గురించి ఏం చెప్పలేదే. లే 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 20 నేను ఆ! చెప్తున్నా హ్మ్. అవినీతిలో అది గూడా వస్తది. ఓకే. 22A ఆయనకు ముందే సమాచారం ఉంది గాబట్టి హ్మ్. హ్మ్. ఆయన జెప్పేది అవినీతి. హ్మ్. అవినీతి పాలన కింద వస్తదా? రాదా? ఆయన పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనను ఉన్న తప్పుల తడకను, ఆయన అవినీతిని, ఆయన అక్రమాలను ఎండగడుతున్నాడు. హ్మ్. దాని గురించి నిజంగా అప్రిషియేట్ జేసి విచారణ జరగాలి. హ్మ్. ఇంకోటి ఆయనకు మద్దతు గూడా పెరుగుతుంది గదా! మంత్రి పదవి నేనేమంటున్నా కోసం ఇదంతా నేను చేస్తున్నారు. నేను అయన్నీ ఇస్తే అదంతా నేను చెక్ నేను అయిపోద్ది అని నేను అంటున్నారు. నేను మొన్న చెప్పిన. ఆ! ఇప్పుడు మీకు చెప్పినట్టే ఆయన మాట ఎత్తకుండా ఆ! నేను ఎత్తి ఆ! చూపెట్టేది ఏంటంటే, హ్మ్. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఒక్కడై హ్మ్. గొంతు వినిపిస్తా ఉన్నాడు పరిపాలన మీద. నేను ఆయనకు అంటున్నా, ఈ ప్రజలల్లా చర్చ ఏముంది అనంటే, ఇది కేవలం మంత్రి పదవికి ఆశించి చేస్తున్నాడా? లేదు ఆయన లోపల నాయకత్వ లక్షణాలు మారినాయా? హ్మ్. అన్నది ప్రజలల్లా ఓకే. చర్చ జరుగుతా ఉంది. నేనేమంటున్నా, ఒక బిస్కిట్ ఏస్తే, మంత్రి పదవి అన్న బిస్కెట్ ఏస్తే, ఈయన తోక ముడుచుకుంటాడా? హ్మ్. లేదు వీర ఎట్లా వీరనారి లెక్క పోరాట పటిమ చూపెడతాడా? హ్మ్. అన్నది కాలం కాలాన్ని చూస్తే మనకు తెలుస్తది.